హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండితోటి ఈవినింగ్ పూట స్నాక్స్ కింద చిప్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 కప్స్ వరకు గోధుమ పిండి, అలాగే మీ రుచి తగినంత ఉప్పు, కారం, 1 స్పూన్ వరకు వాము, అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోనే 3 స్పూన్స్ వరకు సూజీ రవ్వ యాడ్ చేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి అనేది చపాతీ ముద్దలా చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి. 10 మినిట్స్ తర్వాత ఇలా చపాతీలా చేసుకుని నైఫ్ తోటి ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకుని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక చిప్స్ వేసి ఇలా వేసిన వెంటనే పొంగిందంటే ఆయిల్ అనేది బాగా హీట్ అయిందని. ఇప్పుడు మిగతా చిప్స్ అన్నీ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇవి ఒక 15 to 20 డేస్ వరకు స్టోర్ ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి.